ఓం శాంతి. ఈరోజు మురళి 10/3/2025. మధురమైన పిల్లలారా, మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే ఈ చదువుని స్వయం చదవాలి, అలాగే ఇతరుల చేత కూడా చదివించాలి. అందరికీ శాంతిధామము మరియు సుఖధామాల దారిని చూపించాలి. బాబా ఏమంటున్నారు? మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే ఈ చదువుని బాగా చదవాలి, స్వయం ఇతరులతో కూడా చదివించాలి. అందరికీ శాంతిధామము మరియు సుఖధామం యొక్క దారిని తెలియచేయాలి. ప్రశ్న: సతోప్రధాన పురుషార్థిల గుర్తేమి? జవాబు: వారు ఇతరులను కూడా తన సమానంగా తయారు చేస్తారు, అనేకుల కళ్యాణం చేస్తూ ఉంటారు. వారు జ్ఞానధనముతో తన జోలిని నింపుకొని ఇతరులకు దానం ఇస్తారు. 21 జన్మల కోసం వారసత్వం తీసుకుంటారు మరియు ఇతరులకి కూడా ఆ వారసత్వాన్ని ఇప్పిస్తారు. తాను చేస్తారు, ఇతరులతో కూడా చేయిస్తారు. సారాంశం: అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని పొందేందుకు డైరెక్ట్గా ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేయాలి. జ్ఞాన ధనముతో మీ జోలిని నింపుకొని అందరికీ పంచాలి. 2వ పాయింట్: ఈ పురుషోత్తమ సంగమయుగంలో సర్వ కర్మబంధనాల నుండి స్వయాన్ని ముక్తులుగా చేసుకొని జీవన్ముక్తులుగా అవ్వాలి. భ్రమరీ పురుగులాగా భూ భూ అని అంటూ అందరినీ మీ సమానంగా తయారు చేయాలి. బాబా సమానంగా తయారు చేయాలి. వరదానం: సర్వప్రాప్తుల అనుభవం ద్వారా శక్తిశాలిగా అయ్యే సదా సఫలతామూర్తులుగా కండి. సర్వప్రాప్తుల యొక్క అనుభవం ఉంటే శక్తిశాలిగా అవుతారు, వాళ్ళే సఫలతామూర్తులుగా అవుతారు. స్లోగన్: మర్యాదలే బ్రాహ్మణ జీవితం యొక్క అడుగులు. అడుగుపైన అడుగు వేయడం అనగా గమ్యస్థానానికి సమీపంగా చేరుకోవడం. ఓం శాంతి. పాట: ఓం నమః శివాయ. భక్తులు ఎవరినైతే మహిమ చేస్తారో వారి సమ్ముఖంలో మీరు స్వయంగా కూర్చున్నారు. ఆ భగవంతుని సమ్ముఖంలో మీరు స్వయంగా కూర్చున్నారు. మరి మీలో ఎంత సంతోషం ఉండాలి. వారిని శివాయ నమః అని అంటారు. మీరు నమస్కరించాల్సిన అవసరం లేదు. తండ్రిని పిల్లలు స్మృతి చేస్తారే కానీ ఎప్పుడూ నమస్కరించరు. వీరు కూడా మీకు తండ్రి అయినారు. నిజమైన తండ్రి, జన్మ జన్మాంతరాల తండ్రి. వీరి నుండి మీకు వారసత్వం లభిస్తుంది. మీరు బాబాకి నమస్కరించరు, స్మృతి చేస్తారు. జీవాత్మ స్మృతి చేస్తుంది. బాబా ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు, బ్రహ్మ శరీరాన్ని. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని ఎలా పొందాలనో వారు మనకి దారిని చూపిస్తున్నారు. సత్యుగం సుఖధామం మరియు ఆత్మలుండే ప్రపంచాన్ని శాంతిధామం అంటారు. మేము శాంతిధామ నివాసులం. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఈ కలియుగాన్ని దుఃఖధామం అంటారు. ఆత్మలైన మనం స్వర్గంలోకి వెళ్ళేందుకు, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నాం. బాబా అంటున్నారు, ఈ లక్ష్మీనారాయణలు దేవతలు కదా. కొత్త ప్రపంచం కోసం మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి. బాబా ద్వారా మీరు చదువుకుంటున్నారు. ఎంత చదువుకుంటే అంత ప్రాప్తి పొందుతారు. చదువులో కొందరి పురుషార్థం తక్కువగా ఉంటుంది, కొందరిది ఎక్కువగా ఉంటుంది. సత్వప్రధాన పురుషార్థులు ఇతరులని కూడా తన సమానంగా తయారు చేసే పురుషార్థాన్ని నంబర్ వారుగా చేస్తారు. సత్వప్రధాన పురుషార్థులు ఇతరులని కూడా తన సమానంగా తయారు చేస్తారు, అనేకుల కళ్యాణం చేస్తారు. మీరు ఎంతగా మీ జోలిని ధనముతో నింపుకొని ఇతరులకు దానం చేస్తారో అంత లాభాన్ని పొందుతారు. జ్ఞాన ధనంతో నింపుకొని మనుషులు దానం చేస్తారు. దానికి ఫలితంగానే వచ్చే జన్మలో అల్పకాలిక ఫలితాన్ని పొందుతారు. అందులో కాస్త సుఖం ఉంటుంది. మళ్ళీ మిగిలినదంతా దుఃఖం కదా. కానీ మీకు 21 జన్మలు స్వర్గం యొక్క సుఖాలు లభిస్తాయి. ఈ స్వర్గ సుఖం ఎక్కడా, ఆ దుఃఖం ఎక్కడా? అనంతమైన తండ్రి ద్వారా మీకు స్వర్గంలో అనంతమైన సుఖం లభిస్తుంది. ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేస్తారు కదా, అదంతా పరోక్షం. ఇప్పుడు మీరు సముఖంగా ఉన్నారు. భక్తి మార్గంలో ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేసిన దానికి ఫలితం వచ్చే జన్మలో ఒక జన్మకు ప్రాప్తిస్తుంది. భక్తి మార్గంలో ఒక జన్మకు ప్రాప్తిస్తుంది. మంచి పనులు చేసేవారికి మంచి లభిస్తుంది. చెడు పనులు చేసే వాళ్లకు, పాపాలు మొదలైనవి చేసేవారికి అదే ఫలితం లభిస్తుంది. ఈ కలియుగంలో అంతా పాపమే ఉంది.
ఇక్కడ పుణ్యం అనేదే ఉండదు. ఏవైనా పుణ్యకర్మలు చేస్తే అల్పకాలిక సుఖం లభిస్తుంది. ఇప్పుడు మీరు భవిష్య సత్యుగంలో 21 జన్మల కోసం సదా సుఖీగా అవుతున్నారు. దాని పేరే సుఖధామం. ఇది శాంతిధామానికి మరియు సుఖధామానికి వెళ్ళేందుకు దారి అని మీరు ప్రదర్శనలో కూడా రాయొచ్చు. ఇప్పుడు ఉన్నదే ఇది కలియుగం. బాబా అంటున్నారు 21 జన్మల కోసం ఇది కలియుగం. ఇప్పుడు 21 జన్మల కోసం మీకు ప్రాప్తి లభిస్తోంది. కలియుగం నుండి సత్యుగంనకు, పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి పైసా ఖర్చు లేకుండా వెళ్ళేందుకు ఇది సహజమైన దారి. ఇప్పుడు మనుషులు అర్థం చేసుకోగలుగుతారు, ఎందుకంటే వారంతా ఇప్పుడు రాతి బుద్ధి కలిగి ఉన్నారు. బాబా సహజంగా అర్థం చేయిస్తున్నారు. దీని పేరే సహజ రాజయోగము మరియు సహజ జ్ఞానము. సో బాబా అంటున్నారు ఇది సహజ రాజయోగము మరియు జ్ఞానం. సో బాబా అంటున్నారు అక్కడ మనం భక్తి మార్గంలో ఏదైనా దానం చేస్తే 1 జన్మ కోసం లభిస్తుంది, కానీ ఇక్కడ 21 జన్మల కోసం సదా సుఖీగా అయిపోతారు. దాని పేరే సుఖధామం. ఇది శాంతిధామానికి మరియు సుఖధామానికి వెళ్ళేందుకు దారి అని మీరు ప్రదర్శనలో కూడా రాయండి అంటున్నారు బాబా. ఇప్పుడు ఉండేది ఇది కలియుగం. కలియుగం నుండి సత్యుగం వరకు లేదా పతితుల నుండి పావన ప్రపంచానికి వెళ్ళేందుకు పైసా ఖర్చు లేకుండా వెళ్ళేందుకు ఇది సహజమైన దారి. అప్పుడు మనుషులకు అర్థం చేసుకోగలరు, ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు రాతి బుద్ధిగా కలిగి ఉన్నారు. బాబా సహజంగా అర్థం చేయిస్తారు. దీని పేరే సహజ రాజయోగము మరియు సహజ జ్ఞానం. బాబా అంటున్నారు ఇది సహజమైన రాజయోగము మరియు సహజ జ్ఞానం. బాబా పిల్లలైన మిమ్మల్ని ఎంత తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణలు తెలివైన వారు కదా. కృష్ణుడి గురించి ఏమేమో రాసేసినారు, అవన్నీ అసత్యమైన కళంకాలు. అమ్మా నేను వెన్న తినలేదు అని కృష్ణుడు అంటారు, దీని అర్థాన్ని కూడా వారు తెలుసుకోలేదు. వెన్న నేను తినలేదు అని అంటాడు, మరి ఎవరు తిన్నారు? పిల్లలకు పాలు తాగించడం జరుగుతుంది కదా, పిల్లలు వెన్న తింటారా లేదా పాలు తాగుతారా? కుండలు పగలగొట్టాడు అంటూ ఏవేవో రాసేశారు. బాబా ఎంత బాగా ప్రతి విషయాన్ని క్లియర్గా చెప్తారు. నిజానికి ఈ విషయాలు ఏవీ లేవు. అతడు స్వర్గం యొక్క మొట్టమొదటి యువరాజు. ఒక్క శివబాబానే మహిమ చేయడం జరుగుతుంది. ప్రపంచంలోని వారెవరినీ మహిమ లేదు. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. అయినా భక్తి మార్గం యొక్క మహిమ కూడా ఉంది. భక్తుల మాల కూడా గాయనం చేయబడి ఉంది. స్త్రీలలో మీరాబాయిని, పురుషులలో నారదుణ్ణి భక్త శిరోమణి అని గాయనం చేస్తారు. ఒకటి భక్తమాల, రెండవది జ్ఞానమాల. భక్తమాల నుండి రుద్రమాల తయారవుతుంది, మళ్ళీ రుద్రమాల నుండి విష్ణుమాలగా తయారవుతుంది. బాబా అంటున్నారు ఈ సంగమయుగానికి చెందినవి. ఈ రహస్యం పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ విషయాలను బాబా మీకు సమ్ముఖంలో కూర్చొని అర్థం చేస్తున్నారు. బాబా సమ్ముఖంలో కూర్చున్నప్పుడు మీ రోమరోమాలు పులకరించాలి. 100% దుర్భాగ్యుల నుండి మనము 100% సౌభాగ్యులుగా అవుతున్నాం. ఇది మహాన్ సౌభాగ్యం. కుమారీలు కామ వికారంలో వెళ్ళరు. అది కామం అనేది ఖడ్గం అని బాబా అంటారు, కత్తి. జ్ఞానమును కూడా ఖడ్గం అని అంటారు. బాబా జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాల గురించి చెప్తే దాన్ని వారు దేవతలకు స్థూలమైన అస్త్రశస్త్రాలు ఇచ్చేశారు. అవన్నీ హింసాయుతమైన వస్తువులు. స్వదర్శన చక్రం అంటే ఏమిటో కూడా మనుషులకు తెలియదు. శాస్త్రాల్లో కృష్ణునికి స్వదర్శన చక్రాన్ని చూపిస్తారు, హింసకునిగా చూపించారు. వాస్తవానికి శ్రీకృష్ణుడు అహింసా పరమోధర్ములు బాబా అంటారు. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. మళ్ళీ వారు దాన్ని హింసాయుతమైన విషయంగా చూపించారు. ఇప్పుడు పిల్లలైన మీకు స్వ అనగా స్వయం గురించిన ఆత్మిక జ్ఞానం లభించింది. బాబా మిమ్మల్ని బ్రహ్మముఖ వంశావళి, బ్రాహ్మణ కుల భూషణ, స్వదర్శన చక్రధారులు అని పిలుస్తారు. దీని అర్థాన్ని కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. మీలో మొత్తం 84 జన్మల జ్ఞానము మరియు సృష్టి చక్ర జ్ఞానము ఉంది. సత్యుగంలో మొట్టమొదట ఒకే ఒక సూర్యవంశీ ధర్మం ఉంటుంది. ఆ తర్వాత చంద్రవంశీ ధర్మం వస్తుంది.
ఈ రెండింటినీ కలిపి స్వర్గం అంటారు. ఈ విషయాలు పిల్లలైన మీలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. బాబా ఏ విధంగా మిమ్మల్ని చదివించారో, మీరు ఎలా చదువుకొని తెలివైన వారిగా అయ్యారో అలాగే ఇతరుల కళ్యాణం కూడా చేయాలి. మనం జ్ఞానాన్ని విని ఎట్లా జ్ఞానాన్ని తెలుసుకున్నామో ఇతరులకు కూడా చెప్పాలి అంటున్నారు బాబా. స్వదర్శన చక్రధారులుగా తయారవ్వాలి. ఎప్పటి వరకైతే బ్రహ్మముఖ వంశావళిగా కారో అప్పటి వరకు శివబాబా నుండి వారసత్వాన్ని పొందలేరు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, బాబా నుండి వారసత్వాన్ని పొందుతున్నారు. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది 84 జన్మల మెట్ల చిత్రం. మెట్లు దిగడం చాలా సహజం. మెట్లు ఎక్కేటప్పుడు నడుముకు చెయ్యి ఆనిచ్చుకొని ఎక్కుతారు, కష్టం అనిపిస్తుంది. కానీ ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. ఇప్పుడు బాబా మీకు లిఫ్ట్ ఇచ్చేందుకే వచ్చారు. ఒక్క క్షణంలో మెట్లు ఎక్కే కళల్లోకి వస్తారు. ఇప్పుడు మేము ఎక్కే కళల్లో ఉన్నామని పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. ఇప్పుడు ప్రియాతి ప్రియమైన బాబా లభించారు. బాబా వంటి ప్రియమైన వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. సాధు సన్యాసులందరూ ఆ ప్రియుడైన తండ్రినొక్కనే గుర్తు చేసుకుంటారు. బాబా అంటున్నారు, అందరికీ అతడొక్కడే ప్రియుడైనారు, తండ్రి అయినారు, సర్వసంబంధాలు అయినారు. మీరందరూ ప్రియురాళ్ళు. అతడెవరో అర్థం చేసుకోరు, కేవలం సర్వవ్యాపి అనేస్తారు. శివబాబా మనల్ని వీరి ద్వారా బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారని మీకు తెలుసు. శివబాబాకైతే తన శరీరం అంటూ లేదు, నిరాకార జ్యోతిస్వరూపుడు కదా. వారు పరమాత్మ. పరమాత్మ అంటే ఉన్నతోన్నతమైన తండ్రి. వారి పేరు శివ. మిగిలిన ఆత్మలందరికీ వారి వారికి శరీరాలు ఉన్నాయి, వేరువేరు పేర్లు ఉంటాయి. మన అందరి పేర్లు పిలుచుకునే పేర్లు. బాబావి గుణవాచకము, కర్తవ్యవాచకం. శివ అన్న పేరు కలిగిన వాళ్ళు పరమాత్మ ఒక్కరే. మళ్ళీ మనుష్యులు వారికి అనేకమైన పేర్లు పెట్టేశారు, రకరకాల లెక్కలేనన్ని పేర్లు పెట్టారు భగవంతునికి. భిన్న భిన్న మందిరాలు కట్టించారు. బొంబాయిలో బబుల్నాథ్ మందిరం ఉంది, అక్కడే కదా బాబాకి సాక్షాత్కారమైంది. ఈ సమయంలో బాబా మనల్ని ముళ్ళ నుంచి పుష్పాలుగా తయారు చేస్తారని, తద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలైన మనందరికీ తండ్రి ఒక్కరే. వారి నుండే భారతీయులకు వారసత్వం లభిస్తుంది. ఇది మొట్టమొదటి ముఖ్యమైన విషయం. భగవంతుని గుర్తు చేసుకుంటే వారసత్వం లభిస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. భారతదేశానికి ఈ లక్ష్మీనారాయణలు యజమానులుగా ఉండ్రి. వీరు చైనా దేశానికి యజమానులు కాదు, భారతదేశమే మొత్తం ప్రపంచమంతా ఉంటుంది. దాన్నే విశ్వానికి యజమానులు అని చెప్పడం జరుగుతుంది. వీరు చైనావాసులైతే వారి ముఖ కవళికలే వేరుగా ఉంటాయి. వీరు భారతదేశానికి చెందినవారు. మొట్టమొదట లక్ష్మీనారాయణలు అనగా దేవీదేవతల రాజ్యం ఉంటుంది. బాబా అంటారు, మొట్టమొదటి జన్మలో పవిత్రంగా ఉంటారు, తర్వాత అపవిత్రమవుతారు. ఆత్మలోనే మలినాలు ఏర్పడతాయి. అప్పుడు ఆత్మ నల్లగా అయిపోతుంది. భక్తిలో ఇచ్చే ఉదాహరణలన్నీ ఈ సమయానికి చెందినవే. భ్రమరీ పురుగు పరివర్తన చేసి తన సమానంగా తయారు చేస్తుంది వేరే పురుగులను. సన్యాసులు ఏం చేస్తారు? శ్వేత వస్త్రధారులకు కాషాయ వస్త్రాలు వేసి వారిని మార్చేస్తారు. మీరిక్కడ జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. ఈ లక్ష్మీనారాయణల వలె శోభనీయంగా తయారవుతారు. ఇప్పుడు ఈ ప్రకృతి, ఈ భూమి అన్నీ తమోప్రధానమైపోయాయి, అన్నీ నష్టపరుస్తున్నాయి. ఆకాశంలో తుఫాన్ ఏర్పడినప్పుడు ఎంత నష్టం జరుగుతుంది, ఎన్ని ఉపద్రవాలు జరుగుతాయి. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ దుఃఖం ఉంది, మళ్ళీ ఎక్కువ సుఖం లభిస్తుంది. బాబా దుఃఖము నుండి సుఖంలోకి తీసుకెళ్లేందుకు వచ్చారు. అందుకే బాబా పేరు దుఃఖహర్త, సుఖకర్త, సుఖ సాగరుడు అంటారు కదా. ఈ ప్రపంచం మొత్తం సమాప్తమైపోయి సత్వప్రధానంగా పవిత్రంగా తయారవుతుంది. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి బాబా నుండి ఎంత ఆస్తి కావాలంటే అంత తీసుకోండి. గుణాలు, శక్తులు బాబా నుండి, బాబాని ఎంత జ్ఞాపకం చేసుకుంటామో అంత ఆస్తి లభిస్తుంది. లేకపోతే చివర్లో పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. బాబా వచ్చారు కానీ నేనేమీ తీసుకోలేకపోయాను అని బాధపడతారు. మొత్తం ఈ ప్రపంచం అంతటికీ మంటలు అంటుకోనున్నాయి. అందరూ కుంభకర్ణ నిద్ర నుండి మేల్కొంటారు అని కూడా వ్రాయబడి ఉంది. మళ్ళీ ఆర్తనాదాలు చేస్తూ చనిపోతారు. ఆర్తనాదాల తర్వాత మళ్ళీ జయ జయ ధ్వనులు ఏర్పడతాయి.
కలియుగంలో ఎటు చూసినా దుఃఖమే దుఃఖం ఉంది. తో బాబా అంటున్నారు, ఇక్కడ ఒకరికొకరు చంపుకుంటూ ఉంటారు, ఎంతోమంది చనిపోతారు. కలియుగం తర్వాత తప్పకుండా సత్యుగం వస్తుంది. మధ్యలో ఈ సంగమ యుగం ఉంది. దీన్నే పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగం అంటారు. బాబా తమోప్రధానం నుండి సతోప్రధానంగా తయారయ్యే ఉపాయాన్ని తెలియచేస్తున్నారు. పిల్లలారా, కేవలం నన్ను స్మృతి చేయండి చాలు, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. బాబాకి ఎవరైనా నమస్కరిస్తే, ఆత్మలైన మీకు చేతులు లేవు, తండ్రి అయిన నాకు కూడా చేతులు లేవు, మరి ఎవరికి నమస్కరిస్తున్నారు అని బాబా అడుగుతారు. మీలో కలియుగం యొక్క భక్తి మార్గం యొక్క చిహ్నాలు ఒక్కటి కూడా ఉండకూడదు. ఓ ఆత్మ, నువ్వు చేతులను ఎందుకు జోడిస్తున్నావు అని బాబా అంటారు. నాయన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, కానీ చేతులెత్తి దండం పెట్టి ఊరికే ఉంటే చాలదు కదా. తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యి చాలు. స్మృతి చేయడం అంటే చేతులు జోడించడం కాదు. మనుషులు సూర్యునికి నమస్కరిస్తారు, అలాగే మహాత్ములకు కూడా నమస్కరిస్తారు. మీరు నమస్కరించాల్సిన అవసరం లేదు. పూజ్యులుగా కావాలి కానీ, బాబాను జ్ఞాపకం చేసుకోవాలి కానీ నమస్కరించేది కాదు. ఎందుకంటే ఇది నేను అద్దెకు తీసుకున్న శరీరం. కానీ ఎవరన్నా నమస్కరిస్తే మళ్ళీ ప్రతి నమస్కారం చేయాల్సి ఉంటుంది. నేను ఒక ఆత్మనని, ఇప్పుడు నేను ఈ బంధనాల నుండి విముక్తి చెంది ఇంటికెళ్ళాలని మీరు అర్థం చేసుకోవాలి. వీటన్నింటిపైన మీకు అసహ్యం కలుగుతుంది. ఈ పాత శరీరాన్ని సర్పము తన కుబుసాన్ని వదిలినట్లుగా వదిలేయాలి. భ్రమరీ పురుగు కూడా ఎంతో తెలివి ఉంది. ఇది పురుగుని భ్రమరంగా తయారు చేస్తుంది. అలాగే పిల్లలైన మీరు కూడా విషయసాగరంలో మునుగుతున్న మనుష్యులను బయటికి తీసి క్షీరసాగరంలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు ఇక శాంతిధామానికి పదండి అని బాబా చెప్తున్నారు. మనుషులు శాంతి కావాలని ఎంతగా పరిభ్రమిస్తారు. సన్యాసులకు స్వర్గం యొక్క జీవన్ముక్తి లభించదు, కానీ వారికి జీవితం నుండి ముక్తి లభిస్తుంది. దుఃఖము నుండి ముక్తులై శాంతిధామంలో ఉంటారు. ఆత్మ మొట్టమొదట జీవన్ముక్తిలేకే వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ జీవన బంధనంలోకి వస్తుంది. ఆత్మ సతోప్రధానము నుండి మెట్లు కిందికి దిగుతూ వస్తుంది. మొట్టమొదట సుఖాన్ని అనుభవిస్తుంది, తర్వాత కిందికి దిగుతూ తమోప్రధానమైనప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు మళ్ళీ అందరినీ తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. బాబా ఎందుకు వచ్చారు? మనల్ని అందరినీ వాపస్ ఇంటికి తీసుకుపోయేకొచ్చారు. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలారా, నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా అవుతారని బాబా చెప్తున్నారు. ఎన్ని విషయాలు చూడు, భవిష్యత్తు వాణి చెప్పిరి, మనం ఏం చెయ్యాలో చెప్పిరి, ఎన్ని విషయాలు చెప్తారు బాబా. మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏది భక్తి సంస్కారము, ఏది జ్ఞాన సంస్కారము. మనుషులు శరీరాన్ని వదిలేటప్పుడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే వారు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. కాశీలోని కత్తుల బావిలోకెళ్ళి దుముకుతారు. ఎందుకంటే శివుడిపైన బలి అయితే ముక్తి లభిస్తుంది అని నమ్ముతారు. వాస్తవానికి సో బాబా అంటున్నారు, ఈ లక్ష్మీనారాయణల వలె శోభనీయంగా తయారవుతారు. ఇప్పుడు ఈ ప్రకృతి, ఈ భూమి అన్నీ తమో ప్రధానమైనవి, అన్నీ నష్టపరుస్తున్నాయి. ఆకాశంలో తుఫాన్ ఏర్పడినప్పుడు ఎంత నష్టం జరుగుతుంది, ఎన్నో ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రపంచంలో చాలా దుఃఖం ఉంది బాబా అంటున్నారు. కానీ బాబా స్థాపన చేసే ప్రపంచంలో అపారమైన సుఖం ఉంది. బాబా దుఃఖము నుండి మిమ్మల్ని విడిపించేందుకు వచ్చారు. బాబా అంటున్నారు, ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాల్సి ఉంటుంది. బాబా అంటున్నారు, మొట్టమొదట సుఖాన్ని అనుభవించి కిందికి దిగుతూ తమోప్రధానం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ అందరినీ తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా అవుతారని బాబా చెప్తున్నారు. మనుషులు శరీరం వదిలేటప్పుడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తారంటే చాలా అటాచ్మెంట్లో ఉంటారు కాబట్టి, ఆ అటాచ్మెంట్ నుంచి దూరం కావాలంటే కష్టమవుతుంది కాబట్టి దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే వారు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. కాశీలోని కత్తుల బావిలో దుముకుతారు, శివుని పైన బలిహారం కావాలనుకుంటారు. బాబా అంటారు,
ఇదే భక్తి మార్గంలో ఒక సాంప్రదాయంగా జరుగుతోంది. శివుని ముందుకెళ్ళి బలి అవుతారు. నిజానికి ఎవరూ వాపస్ ఇంటికి వెళ్ళలేరు. బాబా అర్థం చేస్తున్నారు. అంతగా బలి అయిన కారణంగా లెక్కాచారాలన్నీ సమాప్తమవుతాయి. కానీ మళ్ళీ కొత్త లెక్కాచారాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు మీరు ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. ఈ సమయంలో అందరూ దిగే కళల్లో ఉన్నారు. నేనొచ్చి సర్వులకు సద్గతినిస్తానని బాబా చెప్తున్నారు. అందరినీ ఇంటికి తీసుకెళ్తారు. పతితులనైతే నాతో పాటు తీసుకెళ్ళాను కదా. కావున ఇప్పుడు పవిత్రంగా అవ్వండి. తద్వారా మీ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. పెళ్లిలో స్త్రీ తలపైన ప్రమిదలో జ్యోతిని వెలిగిస్తారు. ఈ సాంప్రదాయం కూడా భారతదేశంలోనే ఉంటుంది. స్త్రీ తలపైనే జ్యోతిని వెలిగిస్తారు. పురుషుడి తలపైన జ్యోతిని వెలిగించరు. ఎందుకంటే వారు పతిని పరమేశ్వరునిగా భావిస్తారు. ఈశ్వరుడి పైన జ్యోతిని ఎలా వెలిగిస్తారు? సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది బాబా చెప్తున్నారు. సదా వెలుగుతూ ఉంటుందని బాబా అర్థం చేస్తున్నారు. నేనొచ్చి మీ జ్యోతిని వెలిగిస్తున్నాను. బాబాను జ్వాల అని కూడా అంటారు. బ్రహ్మ సమాజం వారు జ్యోతిని నమ్ముతారు. వారు జ్యోతిని సదా వెలిగించి ఉంచుతారు. దాన్నే స్మృతి చేస్తూ ఉంటారు. ఆ జ్యోతిని పూజిస్తూ ఉంటారు. కొందరు చిన్న జ్యోతి, కొందరు పెద్ద జ్యోతి అయిన పరమాత్మలో కలిసిపోతుంది అంటారు. ఎన్నో మతాంతరాలు ఉన్నాయి. మీ ధర్మం ఎంతో సుఖమిచ్చే ధర్మం అని బాబా చెప్తున్నారు. మీరు స్వర్గంలో ఎంతో సుఖాన్ని అనుభవిస్తారు. కొత్త ప్రపంచంలోని దేవతల వలె మీరు తయారవుతారు. మీరు చదివే ఈ చదువు భవిష్యత్తులోని కొత్త ప్రపంచం కోసం. ఇతర చదువులన్నీ ఈ ప్రపంచానికి సంబంధించినవే. మీరిక్కడ చదువుకొని భవిష్యత్తులో పదవిని పొందాలి. గీతలో కూడా, భగవద్గీతలో కూడా రాజయోగాన్ని నేర్పించారు. ఆ తర్వాత మళ్ళీ యుద్ధం జరిగింది. భగవద్గీత చెప్పిన తర్వాత మళ్ళీ యుద్ధం జరిగింది. ఇంకేమీ మిగలరు. పాండవులతో పాటు ఒక కుక్కని కూడా చూపిస్తారు. మిమ్మల్ని డాగ్ నుండి గాడెసెస్గా బాబా తయారు చేస్తున్నారు. అందుకు అక్కడ కుక్కను చూపించినారు. ఇక్కడ అనేక రకాలుగా దుఃఖమిచ్చే మనుషులు ఉన్నారు. కామ వికారాలతో ఎంత దుఃఖితులుగా తయారైపోయినారు. కావున బేహద్దు తండ్రి జ్ఞానసాగరుడు ఇప్పుడు మనల్ని చదివిస్తున్నారని మీకెంతో సంతోషం ఉండాలి. బాబా చాలా ప్రియమైన ప్రియుడు. మనం ప్రేయసీలుగా వారిని అర్ధకల్పం స్మృతి చేశాం. త్వమేవ సర్వం మమ దేవదేవ అన్నాం కదా. మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. కావున నేను ఇప్పుడు వచ్చాను. ఇక నా సలహా పైన నడవండి అని బాబా అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇతరులు ఎవ్వరినీ స్మృతి చేయకండి. కేవలం నా స్మృతి ద్వారా తప్ప ఇంకా దేని ద్వారా మీ పాపాలు భస్మం కావు. ప్రతి విషయంలోనూ డాక్టర్ అయిన బాబా నుంచి సలహా అడుగుతూ ఉండండి. ఈ విధంగా వారితో వ్యవహరించండి అని బాబా సలహా ఇస్తున్నారు. మీరు బాబా సలహా పైన నడిచినట్లయితే అడుగడుగులోనూ కోట్ల రెట్ల సహాయం అనేది లభిస్తుంది, ఫలితం లభిస్తుంది. మీరు సలహా తీసుకుంటే దానిపైన మీకు ఇక బాధ్యత ఉండదు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం: అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖము యొక్క వారసత్వాన్ని పొందేందుకు డైరెక్ట్గా ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేయాలి. జ్ఞానధనంతో మీ జోలిని నింపుకొని అందరికీ పంచాలి. రెండో పాయింట్: ఈ పురుషోత్తమ సంగమ యుగంలో సర్వ కర్మబంధనాల నుండి స్వయాన్ని ముక్తులుగా చేసుకొని జీవన్ముక్తులుగా అవ్వాలి. భ్రమరీ పురుగులాగా భూ భూ అంటూ అందరినీ మీ సమానంగా తయారు చేయాలి. వరదానం: సర్వప్రాప్తుల అనుభవం ద్వారా శక్తిశాలిగా అయ్యే సదా సఫలతామూర్తులుగా కండి. సర్వప్రాప్తులు ఉంటే శక్తిశాలిగా ఉంటారు, శక్తిశాలిగా ఉంటే సఫలతామూర్తులుగా కాగలుగుతారు. ఎవరైతే సర్వప్రాప్తుల అనుభవీమూర్తిగా ఉంటారో వారే శక్తిశాలిగా ఉంటారు. ఇటువంటి శక్తివంతులైన సర్వప్రాప్తుల అనుభవీమూర్తులే సఫలతామూర్తులుగా కాగలరు. ఎందుకంటే శాంతుల మాస్టర్ దాతలు ఎక్కడ ఉన్నారు అని ఇప్పుడు సర్వాత్మలు వెతుకుతున్నారు. కావున ఎప్పుడైతే మీ వద్ద సర్వశక్తుల స్టాక్ ఉంటుందో అప్పుడే అందరినీ సంతుష్టపరచగలరు. ఏ విధంగా విదేశాలలో ఒకే స్టోర్ నుండి అన్ని వస్తువులు లభిస్తాయో
మీరు కూడా అలాగే అందరికీ సుఖము, శాంతి, ఆనందం ఎవరికి ఏమి కావాలనో ఇవ్వగలగాలి. సనశక్తి ఉండి ఎదుర్కొనే శక్తి లేకుండా ఉండడం కాదు, సర్వశక్తుల స్టాక్ కావాలి. అప్పుడే సఫలతామూర్తులుగా కాగలుగుతారు. స్లోగన్: మర్యాదలే బ్రాహ్మణ జీవితం యొక్క అడుగులు. అడుగుపైన అడుగు వేయడం అనగా గమ్యస్థానానికి సమీపంగా చేరడం. మర్యాదలపైన నడుస్తూ పోయినామంటే మన గమ్యస్థానాన్ని మనం తొందరగా చేరుకుంటాం. అవ్యక్త ప్రేరణ: సత్యత మరియు సభ్యత అనేటువంటి సంస్కృతిని ధారణ చెయ్యండి. ఈ రోజుల్లో కొందరు ఇటువంటి విశేష భాషను ఉపయోగిస్తారు. మేము అసత్యాన్ని చూడలేము, అసత్యాన్ని వినలేము, కనుక అసత్యాన్ని చూస్తే, అబద్ధాన్ని చెప్తే లోపల నుండి కోపం, ఆవేశం వచ్చేస్తాయి. కానీ ఒకవేళ అది అసత్యమైందే అనుకోండి, ఆ అసత్యతను చూసి మీకు ఆవేశం వస్తే ఆ ఆవేశం కూడా అసత్యమే కదా. అసత్యతను సమాప్తం చేసేందుకు స్వయంలో సత్యతా శక్తిని ధారణ చేయండి. సత్యతను ఆధారంగా చేసుకోవాలి కానీ అసత్యతను దూరం చేసేకి, అసత్యతను దూరం చేయాలనుకుంటే అసత్యతను ఆధారంగా చేసుకోకూడదు. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.